హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు వెబ్ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉంటే ఈ మధ్య కాలంలో నెక్స్ట్ జేఎస్ అనే పేరు వినకుండా ఉండరు. అసలు ఈ నెక్స్ట్ జేఎస్ ఏంటి, మామూలు రియాక్ట్కి దీనికి తేడా ఏంటి, 2026లో ఒక వెబ్ డెవలపర్గా మీరు ఇది ఎందుకు నేర్చుకోవాలి అనే విషయాలను ఈరోజు వీడియోలో క్లియర్గా మన తెలుగులో నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నెక్స్ట్ జేఎస్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ జేఎస్ అనేది రియాక్ట్ మీద బిల్డ్ చేసిన ఒక ప్రొడక్షన్ రెడీ ఫ్రేమ్వర్క్. చాలామంది రియాక్ట్ ఉండగా మళ్ళీ నెక్స్ట్ జేఎస్ ఎందుకు అని అడుగుతుంటారు. చూడండి, రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ మాత్రమే, అంటే అది కేవలం యూఐ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఒక కంప్లీట్ వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే మనకి రౌటింగ్ కావాలి, ఎస్ఈఓ బాగుండాలి, ఇమేజెస్ ఆప్టిమైజ్ అవ్వాలి. ఇవన్నీ రియాక్ట్లో మనం విడివిడిగా సెట్ చేసుకోవాలి. కానీ నెక్స్ట్ జేఎస్లో ఇవన్నీ ఇన్బిల్ట్గా వస్తాయి. అందుకే దీనిని ద రియాక్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద వెబ్ అంటారు. అసలు నెక్స్ట్ జేఎస్ ఎందుకు ఇంత పాపులర్ అయింది, ఇందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు ఏంటో చూద్దాం. 1, సర్వర్ సైడ్ రెండరింగ్ ఎస్ఎస్ఆర్. మామూలు రియాక్ట్లో వెబ్సైట్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, క్లయింట్ సైడ్ రెండరింగ్. కానీ నెక్స్ట్ జేఎస్లో పేజీ సర్వర్లోనే రెడీ అయి వస్తుంది. దీనివల్ల వెబ్సైట్ చాలా వేగంగా ఓపెన్ అవుతుంది. 2, ఎస్ఈఓ ఫ్రెండ్లీ. మీరు ఒక ఈకామర్స్ సైట్ లేదా బ్లాగ్ పెడితే అది గూగుల్ సెర్చ్లో కనిపించాలి. next.jsలో ఎస్ఎస్ఆర్ ఉండటం వల్ల గూగుల్ బాట్స్ మీ కంటెంట్ను ఈజీగా చదవగలవు, సో మీ సైట్ టాప్లో ర్యాంక్ అవుతుంది. 3, ఫైల్ బేస్డ్ రౌటింగ్. రియాక్ట్లో లాగా రియాక్ట్ రౌటర్ డామ్ ఇన్స్టాల్ చేసి కన్ఫిగర్ చేయక్కర్లేదు. కేవలం యాప్ ఫోల్డర్లో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తే అదే ఒక రూట్ యూఆర్ఎల్ అయిపోతుంది. చాలా సింపుల్. 4, ఇమేజ్ ఆప్టిమైజేషన్. మనం వెబ్సైట్లో హై క్వాలిటీ ఫోటోలు పెట్టినప్పుడు సైట్ స్లో అవుతుంది, కానీ నెక్స్ట్ జేఎస్లోని కాంపోనెంట్ ఆటోమేటిక్గా ఫోటో సైజుని తగ్గించి వేగంగా లోడ్ అయ్యేలా చేస్తుంది. 5, ఫుల్ స్టాక్ కేపబిలిటీస్. మీరు విడివిడిగా బ్యాక్ ఎండ్ నోడ్ జేఎస్ ఎక్స్ప్రెస్ రాయక్కర్లేదు. లేదు, నెక్స్ట్ జేఎస్లో ఏపీఐ రౌట్స్ ద్వారా మీరు డేటాబేస్కి కనెక్ట్ అవ్వచ్చు, లాగిన్ ఫీచర్లు బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం కాబట్టి యాప్ రౌటర్ మరియు రియాక్ట్ సర్వర్ కాంపోనెంట్స్ ఆర్ఎస్సి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాత పేజెస్ రౌటర్ కంటే ఇది చాలా అడ్వాన్స్డ్. ఇప్పుడు మనం రాసే కోడ్లో చాలా వరకు సర్వర్లోనే రన్ అవుతుంది. దీనివల్ల యూజర్ బ్రౌజర్కి తక్కువ జావా స్క్రిప్ట్ వెళ్తుంది. రిజల్ట్, బ్లేజింగ్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్. అయితే ఎవరెవరు నెక్స్ట్ జేఎస్ నేర్చుకోవాలి? మీకు ఆల్రెడీ రియాక్ట్ బేసిక్స్ తెలుసుంటే ఖచ్చితంగా నెక్స్ట్ జేఎస్కి అప్గ్రేడ్ అవ్వండి. ఫ్రీలాన్సింగ్ చేస్తూ క్లయింట్స్కి ఫాస్ట్ వెబ్సైట్స్ ఇవ్వాలనుకునేవారు, పెద్ద కంపెనీల్లో జాబ్ చేయాలనుకునేవారు, ఎందుకంటే ఇప్పుడు టాప్ కంపెనీలన్నీ నెక్స్ట్ జేఎస్నే వాడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ జేఎస్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా. ఒకవేళ మీకు నెక్స్ట్ జేఎస్లో ఒక ప్రాక్టికల్ క్రాష్ కోర్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది అడిగితే తప్పకుండా పూర్తి ట్యుటోరియల్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ డెవలపర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.